बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సభకు కొల్చారం మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. మరియు దేశ భవిష్యత్తు నిర్ణయించేటటువంటి రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మూడవసారి కూడా మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడము అతిశక్తి ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే దేశం ఉంటే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందనేటటువంటి ఒక సంకల్పంతో ప్రతి పౌరులు ముసలి వాళ్ళ నుంచి యువకుల వరకు అందరూ కూడా మోడీ గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రతి పల్లెల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు భారతదేశం వేరు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం వేరు. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశము ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో కూడా ప్రపంచ దేశాలన్నిటి కూడా తెలియజేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి అదేవిధంగా మాటలే కాకుండా చేతల్లో కనుక చూసినా కూడా అన్ని రంగాలలో కూడా ఈనాడు దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, హైవేలు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, అదేవిధంగా దేశంలో విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఈ రకంగా చూసినా కూడా అన్నింటిలో భారతదేశం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది. అతి ముఖ్యంగా ప్రపంచంలో సంభవించినటువంటి ఒక విపత్తు నుంచి కోట్లాది మంది ఉన్నటువంటి భారతదేశ పౌరులందరినీ కూడా సురక్షితంగా కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి కరోనా సమయంలో వేరే దేశం వాళ్ళు డబ్బులకు టీకాలు ఇస్తే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా టీకాలను పంపిణీ చేసి కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు కరోనా టీకాను పంపిణీ చేసి ప్రపంచ దేశాల ప్రజలను కాపాడినటువంటి ఒక కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి మళ్ళీ మనము గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెదక్లో రఘునందన్ రావు గారిని కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, లాయరు, విఘ్నత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు వేలాది మందిగా నరేంద్ర మోడీ గారి సభ కోసం వెళ్ళడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, జై బీజేపీ.